తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈసారి ఈ నేపథ్యంలోనే మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ ను కోరారు టీవీకే చీఫ్ విజయ్. సాయంత్రం 4:30 గంటలకు లోక్ భవన్ కు వెళ్లేందుకు సమయం కోరారు ఆయన. ఇప్పటికి 2 సార్లు గవర్నర్ ను కలిశారు విజయ్. 2 రోజులు వరుసగా గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని అడిగారు. అయితే మెజారిటీ మార్క్ 118 మంది సభ్యుల జాబితాతో రావాలని వెనక్కి పంపారు గవర్నర్. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. ఏం జరుగుతోంది? ఈ రోజు మరోసారి గవర్నర్ ని కలవబోతున్నారు విజయ్. ఏంటి అప్డేట్స్? అనుశ్రీ, తమిళనాట రాజకీయ ఉద్రిక్తలు అదేవిధంగా రాజకీయ టెన్షన్ల నడుమ మూడోసారి గవర్నర్ ని కలవనున్నాడు టీవీకే అధినేత విజయ్. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ని కలిసి భంగపడ్డటువంటి టీవీకే విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ తో వస్తే తప్ప ప్రభుత్వ నిర్మాణానికి గానీ ప్రమాణ స్వీకారానికి గానీ అంగీకారము ఇవ్వనని తేల్చి చెప్పారు గవర్నర్. అయితే నిన్నటి నుంచి కూడా ఏదైతే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి 2 స్థానాలు కావచ్చు, ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి సిపిఐ సిపిఎంఏ పార్టీలకు సంబంధించినటువంటి మరో 2 స్థానాలు 4 స్థానాలకు సంబంధించి మద్దతు కూడగట్టడంలో విజయ్ అండ్ టీము చాలా బిజీగా గడిపారు. అయితే విజయ్ రిక్వెస్ట్ మేరకే కూడా ఆ 3 పార్టీలు కూడా వారి సొంతంగా వారి హై లెవెల్ కమిటీ మీటింగులు కూడా పెట్టుకున్నాయి. వీసీకే అయితే మాత్రము తమ నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. అయితే వామపక్షాలు మాత్రము తమ నిర్ణయాన్ని ఈ రోజే తెలియజేస్తామని చెప్పింది. అయితే ఇప్పటికే వామపక్షాల నిర్ణయం తెలిపినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దాన్ని ఎక్కడ కూడా మీడియా ముఖంగా బహిర్గతం చేయలేదు, కానీ విజయ్ కి తెలిపినట్టుగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే తాను అనుకున్నటువంటి మద్దతు కూడగట్టినట్టుగా ఉన్నాడు విజయ్. అందుకే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. 4:30 గంటల ప్రాంతంలో కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 4:30 గంటల ప్రాంతంలో గవర్నర్ అపాయింట్మెంట్ కొరకు విజయ్ ఇటు లోక్ భవన్ కు చేరుకొని ఉన్నారు. అనుశ్రీ, రైట్. మ్యాజిక్ ఫిగర్ కి 3-4 నెంబర్ల సంఖ్య తక్కువగా ఉండటం మనం ఇప్పటి వరకు గమనించాం. సో ఏ కాన్ఫిడెన్స్ తో మరోసారి గవర్నర్ ని మీట్ అవుతున్నారు ఆయన? ఎటువైపు నుంచి ఈ మద్దతు కూడగట్టారు అంటే ఎలాంటి సమాచారం ఉంది? ఖచ్చితంగా ఏదైతే నిన్నటి నుంచి తీవ్రమైనటువంటి పరిణామాల నడుమ ఉత్కంఠ నడుమ విజయ్ కూడా తన మద్దతును ఏ విధంగా కూడగట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నాల మధ్య బిజీగానే గడిపాడు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా 3 పార్టీల మద్దతు కోసమే ఆయన ఇటు ప్రయత్నాలు కొనసాగించినటువంటి పరిస్థితి. వీసీకే సంబంధించినటువంటి 2 స్థానాలు, సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు. తనకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఈ 3 పార్టీలతోనే సాధ్యపడుతుంది. ప్రస్తుతం 113 స్థానాలతో ఉన్నప్పటికీ కూడా ఒక స్థానం అయినటువంటి తిరుచి ఈస్ట్ లో ఆయన రిజిగ్నేషన్ చేస్తే 112 స్థానాలే అవుతాయి. కాబట్టి మిగిలిన 6 స్థానాలను కూడబెట్టాల్సి ఉంటుంది. 6 స్థానాలు ఈ 3 పార్టీల ద్వారా కూడా అందుతాయి. కాబట్టి ఆ 3 పార్టీలతో చర్చలు జరిపారు. సో ఆ 3 పార్టీలు కూడా తమ సంకేతాన్ని విజయ్కి తెలియపరిచినట్టుగా ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే విజయ్ మూడోసారి గవర్నర్ దగ్గరికి వెళ్తే కూడా మ్యాజిక్ ఫిగర్ చూపించకపోతే ఖచ్చితంగా మూడోసారి కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మూడోసారి అయినా ఖచ్చితంగా ఆయన మ్యాజిక్ ఫిగర్ తోనే వెళ్తారని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అనుశ్రీ, రైట్. ఇప్పటి వరకు గడిచిన 3 రోజుల్లో పరిణామాలు చూస్తే గవర్నర్ తీరు కూడా కొంత వివాదాస్పదంగా కనిపించిందని కొన్ని విమర్శలు తలెత్తాయి కదా. ఈ నేపథ్యంలో ఒక కంప్లీట్ ఫిగర్ తోటి విజయ్ అక్కడికి చేరుకుంటారా, లేదంటే కన్విన్స్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందా? ఎలా చూడొచ్చు అంటారు? కన్విన్సిబుల్ పాలిటిక్స్ అనేది గవర్నర్ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ గవర్నర్ నిజంగానే కన్విన్స్ అవ్వాలి అనుకుంటే మొదటిసారి విజయ్ రిక్వెస్ట్ చేసినప్పుడే కన్విన్స్ అయి ఉండాలి, లేదా రెండోసారి ఇటు కాంగ్రెస్ మద్దతుతో కూడా వెళ్లి రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా కన్విన్స్ అయి ఉండాలి. ఇప్పుడు మూడోసారి కూడా అటువంటి ప్రయత్నం విజయ్ చేయదలుచుకోలేదు అని కూడా మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే 3 సార్లు కూడా ఇటు కేంద్ర బీజేపీ మాటలు వినే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని చెప్పి ఇటు డిఎంకే కావచ్చు, అటు వామపక్షాలు కావచ్చు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే అధిష్టానం నుంచి కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు, నిరసనలు చేపట్టారు. ఇటు రాజ్ భవన్ వద్దకు ఏదైతే లోక్ భవన్ వద్దకు చేరుకొని కూడా అక్కడ కూడా ఆందోళన చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు 4-5 మంది వ్యక్తులను, కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులను పోలీసులు నిర్బంధించి అక్రమంగా అరెస్టులు చేసి అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో ఈ అన్నిటి పరిణామాల మధ్య గవర్నర్ మూడోసారి కూడా దాన్ని కన్విన్స్ చేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా తన మద్దతు కూడగట్టుకుని అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో తను దాని అంగీకారాన్ని 3 పార్టీల నుంచి పొందినట్లున్నాడు. అయితే ఆ సమాచారాన్ని ఇంకా బహిర్గతం చేయలేదు. గవర్నర్ దగ్గర ఏమైనా కూడా అటువంటి ప్రస్తావన జరిగిన అనంతరం మాత్రమే అది కూడా మీడియాకి తెలిసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ లోకేష్.